వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని క్యాంప్ ఆఫీస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో పరిగి షాద్నగర్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సాగునీరు త్రాగునీరు అందించేందుకు లక్ష్మీదేవి ప్రాజెక్టు ఎత్తిపోతల కోసం 20,000 కోట్లు ముఖ్యమంత్రి కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను ఏర్పాటు చేసే ప్రాంతాన్ని సందర్శించారు. ప్రాజెక్టు ఎంత విస్తరణ అలా ఉంటుందో మ్యాప్ లో పరిశీలించారు. త్రివేణి సంగమంగా 3 స్టోర్లను ఏర్పాటు చేసుకుని రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తామని తెలిపారు. కేసీఆర్ చెప్పినటువంటి మాట కానీ వాళ్ళు కట్టనప్పుడు అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం గా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పిసిసి అధ్యక్షులుగా ఉన్నారు. అదేవిధంగా సిఎల్పి లీడర్ గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గా అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నారు. ఈ ప్రాజెక్టు రావాలంటే ఈ ముగ్గురు యొక్క ఆలోచన విధానం వాళ్ళ యొక్క శాంక్షన్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. అట్లాంటిది వాళ్ళు పెద్ద ఎత్తున మాకందరికి కూడా సహకరించి మొన్న జరిగినటువంటి శాసనసభ సమావేశాల లోపల గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పించడం జరిగింది. 2.8 టీఎంసీ రిజర్వాయర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ని ఈ యొక్క కొందుర్గు పరిగి మండలాల మధ్యలో ఈ రిజర్వాయర్ నిర్మాణం చేస్తామని చెప్పి మాకు శాసనసభలో గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పడం జరిగింది. మన వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయితే నివేదిక తయారు చేసి స్పీకర్ గారికి ఇచ్చినారో ఆ యొక్క స్పీకర్ గారు కూడా ఏదైతే చదివిండో జిల్లా ప్రజలకు ఉద్దేశించి దాంట్లో కూడా ఒక 1,700 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయడం జరిగింది ఈ యొక్క సాగునీటి ప్రాజెక్టు అని చెప్పి కూడా దాంట్లో చెప్పడం జరిగింది. రెవెన్యూ శాఖ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా కూడా సర్వేలు చేసి గతంలో ఉన్నటువంటి డేటా తీసుకొని మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా సైట్ లెవెల్లో ఉన్న మళ్ళీ సర్వేలు చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ప్రభుత్వం వెంటనే భూసేకరణ స్టార్ట్ చేసి ఈ యొక్క నిర్మాణ పనులు టెండర్లు పిలిచి ఈ యొక్క పనులు ఒకటేమో కాల్వల ద్వారా ఉద్దండాపూర్ నుంచి ఇక్కడికి తీసుకొని రావాలి. కాల్వల ద్వారా ఇక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ 2.8 టీఎంసీ ఉంది. కానీ ఇది తోక భాగంలో ఉంది. అంటే ఎక్కడో ఉన్నటువంటి శ్రీశైలం నుంచి ఎన్నో రిజర్వాయర్లు దాటుకుంటూ మన దగ్గరకు వచ్చేసరికల్లా లాస్ట్కి వస్తున్నాం. కాబట్టి మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే తెలంగాణ రాష్ట్రమే ఈరోజు రంగారెడ్డి జిల్లా పైన ఆధారపడి నడుస్తుంది. అలాంటి రంగారెడ్డి జిల్లాకు ఎలాంటి వనరులు కూడా లేవు. కాబట్టి ఈ యొక్క ప్రాజెక్టుకు అనుసంధానం సాగునీరు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని ఒక సంకల్పంతో ప్రాణహిత చేవల్ల చేపడితే ఈరోజు ఇవాళ దానిని కూడా రద్దు చేసి ఇలా కాళేశ్వరం కట్టుకొని కూలేశ్వరం చేసుకున్న గొప్ప నాయకులు ఇవాళ అడ్రస్ లేకుండా ప్రజలు చరమగీత పాడారు. కాబట్టి ఉద్దండపూర్కెళ్ళు ఒక ప్రయత్నం ఇవాళ ప్రాణహిత చేలతో భవిష్యత్తులో ఇప్పుడు పెద్దలు అన్నట్టు అప్పర్ కృష్ణ నుంచి కూడా దీనిని అనుసంధానం చేసి రిజర్వాయర్ బ్యాలెన్స్ రిజర్వాయర్ చేస్తే ఎప్పటికైనా మనకు నీటికి ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది త్రివేణి సంగమం లాగా 3 సోర్సులు ఇక్కడ నిలబెట్టుకుంటే ఈ రిజర్వాయర్ నిర్మాణం చేసుకుంటే దీని ఇలా రైతులు కూడా పెద్ద ఆందోళన చెందవలసిన అవసరం లేదు. దీన్ని తప్పకుండా రిజర్వాయర్ కట్టే తీరుతాం. కాబట్టి భవిష్యత్తులో ఏదైతే మనకు సాగునీరుకు తాగునీరుకి ఇబ్బంది ఉందో అది తప్పకుండా అధిగమించబోతా ఉన్నాం. ఈ త్రిబులారారు ఏదైతే రోడ్ వస్తుందో దీనికి రేడియల్స్ రోడ్స్ కూడా వస్తూ ఉన్నాయి. దాంట్లో భాగం 4 వేస్ ఆల్రెడీ అయ్యింది. ఇవాళ ఫరిగి షాద్నగర్ కూడా రేడియల్ రోడ్స్ 4 వేస్ అవుతున్నదంటే ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఆలోచనతో అదేవిధంగా ఈ యొక్క త్రిబులారారు ఏదైతే చుట్టుముట్టు కూడా రేపు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేది ఒక లైన్ ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసే దిశగా అట్లే ఒక ట్రైన్ కూడా ఏర్పాటు చేసే దిశగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన చేస్తుండే. కాబట్టి ఇందులో భాగంగా మేము ఈ బ్యాలెన్స్ రిజర్వాయర్ ఏదైతే 2.8 ఉందో వారు బాగా టెక్నికల్గా అడ్వైజ్ చేశారు. కాబట్టి వాళ్ళకి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో లిఫ్టులు కూడా